కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను. మొదట నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరల ఇచ్చెదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరల నియమించెదను. అప్పుడు నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. సియోనుకు న్యాయము చేతను, తిరిగి వచ్చిన దాని నివాసులకు నీతిచేతను విమోచనము కలుగును. అతిక్రమము చేయువారును పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు. యెహోవాను విసర్జించివారు లయమగుదురు. మీరు ఇచ్చేయించిన మస్తకివృక్షమును గూర్చి వారు కావున ప్రభువును ఇశ్రాయేలు యొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు. ఆహా, నా శత్రువులను గూర్చి నేనికను ఆయాసపడను, నా విరోధుల మీద నేను పగ తీర్చుకొందును. నా హస్తము నీమీద పెట్టి క్షారము వేసి నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.